की अग्नि। ఓం శాంతి. ఇప్పుడు కుల్దీప్ అక్కయ్య గారి అనుభవం ఉంటుంది. కుల్దీప్ అక్కయ్య గారు చిన్నతనం నుంచే, బాల్యతనం నుంచే బ్రహ్మ బాబాతో వాళ్ళ పరివారం కూడా కనెక్ట్ అయి ఉంది. వాళ్ళ పరివారం కూడా బ్రహ్మ బాబా నుండి, సాకార బ్రహ్మ బాబా నుండి పాలన తీసుకున్నారు. దీపక్కయ్య గారు చాలా రేడియోస్, మళ్ళా టీవీ ప్రోగ్రామ్స్లో కూడా పాల్గొన్నారు. జ్ఞాన్ సరోవర్ లాగా శాంతి సరోవర్ మీ అందరికీ తెలుసు కదా, హైదరాబాద్లో శాంతి సరోవర్ 34 ఎకరాల్లో కట్టబడి ఉంది. ఈ విధంగా కుల్దీప్ అక్కయ్య గారు అనేక ఆత్మలకి సందేశాన్ని ఇస్తూ
సేవలని అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా కుల్దీప్ అక్కయ్య గారికి గవర్నమెంట్ నుంచి కూడా చాలా అవార్డులు మరి సన్మానాలు జరిగాయి. మరి ఇంత అనుభవం, ఇంత యోగయుక్తులైనటువంటి కుల్దీప్ అక్కయ్య గారి అనుభవం మనందరం కూడా విందాము. ఓం శాంతి. కుల్దీప్ అక్కయ్య గారి క్లాసు స్టార్ట్ అయింది. ఎవరైతే ఈ బట్టిలో కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడైతే లాక్డౌన్ ప్రారంభమైందో అప్పటి నుంచి మనం బట్టీలకు వెళ్ళడం, మధువనానికి వెళ్ళడం, రిట్రీట్ సెంటర్స్కి వెళ్ళడం ఇవన్నీ కూడా లేవు. ఎలా అయితే బాబా మనకి చెప్పారో అంతిమ సమయంలో మన చేసేటువంటి సేవ కూడా చాలా సూక్ష్మంగా జరుగుతుంది అని. మనసు ద్వారానే మనం బాబాతో సంబంధాన్ని జోడించాలి. మనస్సు ద్వారానే మనం అన్నీ పొందగలగాలి. ఎప్పుడైతే మన మనస్సు స్పష్టంగా ఉంటుందో అప్పుడు బాబా ఇచ్చేటువంటి టచింగ్ సంకల్పాలు కూడా మనం క్యాచ్ చేయగలము.
ఈరోజు నాకు టాపిక్ ఇచ్చారు బ్రహ్మ బాబాతో నా అనుభవం చెప్పడానికి. అందరికీ బ్రహ్మ బాబాతో నా అనుభవం చెప్పడం అంటే నాకు చాలా సంతోషం. ఎప్పుడు మనం అనుభవాలు విన్నప్పుడు మనకి చాలా ఆనందం కలుగుతుంది. లౌకిక జన్మ నాది. ఊరికే పేరుకు మాత్రం లౌకికంలో జన్మ తీసుకున్నాను అని అనుకుంటాను. కానీ 4.5 సంవత్సరాల నుంచి బ్రహ్మ బాబా, మమ్మ బాబా దగ్గరే నేను పాలన తీసుకున్నాను. ఈ అలౌకిక జీవితం తయారు చేసుకోవడానికి నాకు ప్రేరణ లభించింది. అప్పుడు మా పరివారం మేమందరం కూడా ఢిల్లీలో ఉండేవాళ్ళము. ఢిల్లీలో మమ్మ బాబా ఎప్పుడు తరచుగా వస్తూ ఉండేవాళ్ళు. ఒక 4-5 రోజులకే మమ్మ బాబా వస్తూ ఉండేవాళ్ళు. మరి మమ్మ బాబా వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా బాబా దగ్గరికి చాలా ఉమంగ్ ఉత్సాహంతో వచ్చేవాళ్ళు. బాబాతో కలవడం, మరి బ్రహ్మ భోజనం కూడా ఏర్పాటు చేసేవాళ్ళు. మేము ఎప్పుడైతే కొత్తగా జ్ఞానంలోకి వచ్చామో అప్పుడు మా నాన్నగారు ఫస్ట్ జ్ఞానంలోకి వచ్చారు. తర్వాత మా అమ్మగారు వచ్చారు. తర్వాత అందరూ జ్ఞానంలో నడవడం ప్రారంభించారు. మరి మా నాన్నగారు జ్ఞానంలోకి రావడము అంటే విశేషంగా మమ్మ బాబా వాళ్ళ ఆకర్షణ. బ్రహ్మ బాబాలో గురునానక్ సాక్షాత్కారం జరిగి మా నాన్నగారు జ్ఞానంలోకి వచ్చారు. ప్ర 1957 సంవత్సరంలో ప్రకాష్ మణి దాది కోర్స్ ఇచ్చారు మా నాన్నగారికి. బ్రహ్మబాబా వచ్చినప్పుడు బ్రహ్మబాబాని స్వాగతం చేయడానికి ఎక్కువ మంది రాకూడదు అని బ్రహ్మబాబా చెప్పేవాళ్ళు. అప్పుడు మా నాన్నగారు ఊరికే దూరం నుంచి అక్కడ చూసి వెళ్ళిపోతాను, డ్యూటీకి వెళ్ళిపోతాను, అక్కడి నుంచే దూరంగా చూసి వెళ్ళిపోతాను అని ప్రకాష్ మణి దాదిని అడిగారు. సరే ప్రకాష్ మణి దాది రండి, దూరం నుండి చూసి వెళ్ళిపోదురు కానీ అని పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు ప్రకాష్ మణి దాది పరిచయం చేశారు. ప్రకాష్ మణి దాది పరిచయం చేసిన తర్వాత బ్రహ్మ బాబా షేక్ హ్యాండ్ చేసి చేతులు కలుపుతూ, మీరు ఆ లౌకిక గవర్నమెంట్ నుంచి ఇప్పుడు పాండవ గవర్నమెంట్లోకి వచ్చేశారు అని, గాడ్లీ గవర్నమెంట్లోకి వచ్చారు, మీరు డబల్ మిలిటరీ, డబల్ సేవాదారి అని బ్రహ్మ బాబా చెప్పారు. దూరం నుండి చూసి వెళ్ళిపోవాలనే సంకల్పంతో వెళ్ళారు. కానీ బ్రహ్మ బాబా చూస్తే దగ్గరగా తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు కలుపుతూ బ్రహ్మ బాబా అలా మాట్లాడారు.
మరి వాళ్ళ అమ్మగారికి కూడా బ్రహ్మబాబాని చాలా సమీపంగా దగ్గరగా చూడాలనే సంకల్పం వచ్చింది. వాళ్ళ అమ్మగారికి కూడా బాబాని చాలా దగ్గరగా చూడాలనే సంకల్పం ఉంది. అయితే సైకిల్‌లో వాళ్ళు సెంటర్‌కి వెళ్లారు. అక్కడ బ్రహ్మబాబా రూమ్‌లో ఉన్నారు. మరి రూమ్‌లో ఉన్నప్పుడు ఆర్మీ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి కదా! వాళ్ళ నాన్నగారు "వద్దు అలా ఉన్నప్పుడు వెళ్ళేదొద్దు" అని అన్నారు. అయితే వాళ్ళ అమ్మగారు మాత్రం ప్రేమతో నేను బాబాని కలవాలి అని సంకల్పం చేశారు. మీరైతే స్టేషన్‌లో చూసారు. మీతో బాబా మాట్లాడారు. కానీ నేను బాబాతో మాట్లాడాలి, బాబాని చూడాలి అని సంకల్పం చేశారు. వాళ్ళ అమ్మగారి పేరు ప్రీతం బెహెన్‌జీ. మీ అందరికీ తెలిసుంటుంది. మరి వాళ్ళు రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారికి ఒకటే సంకల్పం. నేను చాలా దుఃఖి ఆత్మని. నానీ ప్రపంచం నుండి చాలా దూరంగా తీసుకొని వెళ్ళు అని సంకల్పం చేశారు. ఒకవేళ నువ్వు నిజంగా ఈ ధరణి పైన, ఈ భూమి పైన అవతరించినట్లయితే నా దుఃఖాన్ని దూరం చేసి ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళు అనే సంకల్పంతోటి బ్రహ్మబాబా దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అక్కడ రూమ్‌లో అలా సంకల్పం చేస్తూ వెళ్ళినప్పుడు బ్రహ్మబాబా వాళ్ళ తలపైన చేయి పెట్టారు. కళ్ళు తెరిచి చూసేసరికి వాళ్ళకి ఇదే సంకల్పం. నిజంగా వాళ్ళ సంకల్పం ఏదైతే ఉందో ఈ దుఃఖధామం నుండి దుఃఖం నుండి దూరంగా తీసుకొని వెళ్ళు అని కళ్ళు తెరిచిన వెంటనే బ్రహ్మబాబా చెప్పారు, నేను నిన్ను సుఖధామానికి తీసుకొని వెళ్తాను అని. అప్పటికే వాళ్ళ నాన్నగారు పిల్లలకి ఆకలేస్తూ ఉంటుంది, నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి, తొందరగా రా అని అడుగుతూ ఉన్నారు. అక్కడి నుండి రజోరీ గార్డెన్ సెంటర్ దగ్గరికి రాత్రి వెళ్ళారు. కాబట్టి రాత్రి అక్కడ దాదీలు మరి బాబా అందరూ భోజనం చేసేటువంటి సమయము. మనం ఈ సమయంలో మనం వెళ్తే బాగుండదు, వాళ్ళు కూడా భోజనం చేస్తారు, వేరే పనులుంటాయి అని ఆ అన్నయ్య చెప్పినా సరే ప్రీతం బెహెన్‌జీ లేదు, పిచ్చివాళ్ళు అనుకున్నా పర్వాలేదు, ఏమనుకున్నా పర్వాలేదు, బాబాని కలవాలి అని చెప్పారు. అప్పుడు వర్షం పడుతూ ఉంది.
మరి వర్షం పడుతూ ఉంటే కూడా అక్కడే నిల్చొని ఉన్నారు. తర్వాత బ్రహ్మబాబా వాళ్ళు దాదీలు చూసి లోపలికి పిలిచారు. లోపలికి పిలిచిన తర్వాత "అయ్యో! తడిచిపోయావా?" అని బాబా చాలా ప్రేమతో అడిగి, చాలా ప్రేమగా మాట్లాడించారు. అప్పుడు బ్రహ్మబాబా దాదీలందరూ కూడా లైన్‌లో నుంచొనున్నారు. హ్మ్. అప్పుడు బ్రహ్మబాబా చెప్పారు, "వీళ్ళు భోగి దంపతులు కాదు, యోగి దంపతులు" అని బ్రహ్మబాబా చెప్పారు. అప్పుడు దాదీలందరూ కూడా అన్నారు, ప్రీతం బెహెన్‌జీతో దాదీలందరూ కూడా చెప్పారు. చూడండి మీకెంత పెద్ద వరదానం లభించింది. అది కూడా ఎంత త్వరగా బాబా నుండి పెద్ద వరదానం లభించింది. ఇలా బ్రహ్మ బాబా నుండి ఇంత త్వరగా ఇంత పెద్ద వరదానం ఎవరికీ లభించదు అని వాళ్ళు చెప్పారు. మేమందరం కూడా చిన్న చిన్న పిల్లలము. అయితే ఉదయం 5:30కి క్లాసుండేది. అమృత వేళ లేసి, స్నానం చేసి, అంతా రెడీ అయ్యి క్లాసుకి వెళ్ళాలి. అయితే ప్రీతం బెంజీ వీళ్ళు చిన్న చిన్న పిల్లలు కదా! వీళ్ళని వదిలేసి వెళ్దాము అని చెప్పేవాళ్ళు. కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం అలా వదిలేవాళ్ళు కాదు. ఎందుకు అంటే వీళ్ళు చిన్నప్పుడే వీళ్ళకి బీజాన్ని వేయాలి. ఉదయాన్నే లేపించి వాళ్ళని కూడా రెడీ చేసి 5:30కి క్లాసుకి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ముగ్గురు పిల్లలు వాళ్ళు. మరి ముగ్గురు చిన్నవాళ్ళు ఆహ్, రజాయి రజాయి వేసుకొని ఆహ్, చాలా డీప్‌గా నిద్రపోయేవాళ్ళం మేమంతా. అప్పుడు బాత్రూమ్‌లో బాత్రూమ్ నుండి చన్నీళ్ళు తీసుకొని వచ్చి, కొంచెం చన్నీళ్ళు చల్లి ముఖం మీద అలా లేపి మమ్మల్ని తయారు చేసి తీసుకొని వెళ్ళేవాళ్ళు. లేకపోతే మేము కూడా లేచి రెడీ అయ్యేవాళ్ళం. ఎందుకంటే క్లాస్‌కి వెళ్ళకపోతే మాకు టిఫిన్ పెట్టేవాళ్ళు కాదు. కాబట్టి మళ్ళా టిఫిన్ ఉండదు అని చెప్పి మేము కూడా లేచి రెడీ అయ్యి క్లాస్‌కి వెళ్ళేవాళ్ళం. మరి ఆ రోజుల్లోనే వాళ్ళ నాన్నగారు కూడా అన్నీ లేపించి క్లాస్‌కి తీసుకెళ్ళడం, పురుషార్థం చేయించడం అన్నీ చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు అని వాళ్ళెప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈ శబ్దాలు నాకిప్పటికి కూడా వినిపిస్తూనే ఉంటాయి. మరి మిలిటరీలో కూడా ఒక బాబా రూమ్ చేసి వాళ్ళ నాన్నగారు మిలిటరీలో పనిచేసేవాళ్ళు కదా! చాలా స్ట్రిక్ట్‌గా ఉండేవాళ్ళు. తర్వాత అలానే ఒక రూమ్ కూడా బాబా రూమ్‌గా తయారు చేసుకున్నారు. మరి జ్ఞానానికి వచ్చిన వెంటనే ప్రీతం బెహెన్‌జీ చాలా సేవ కూడా చేసేవాళ్ళు. ప్రీతం బెహెన్‌జీ అంటే కుల్దీప్ అక్కయ్య గారి అమ్మగారు. వాళ్ళకి పెళ్ళై 5 సంవత్సరాలయింది. కానీ ఆహ్, వాళ్ళ నాన్నగారు మిలిటరీలో పనిచేసే కారణంగా చాలా తొందరగా ట్రాన్స్‌ఫర్స్ అవుతూ ఉండేయి. కాబట్టి ఒక కొత్త కార్పెట్ ఇంకా ఓపెనే చేయలేదు. ఆ కార్పెట్‌ని బాబా ఇంటికి ఇచ్చారు.
బాబా ఇంటికి ఇచ్చిన తర్వాత దాదీలన్నారు, బాబా వచ్చి వెళ్ళిన తర్వాత ఇది తీసుకొని వెళ్ళిపోండి అని. అప్పుడు చెప్పారు, ఇచ్చిన వస్తువు తీసుకొని మళ్ళా వాపస్ రిటర్న్ తీసుకోము. బాబాది ఇది అని చెప్పి అలా వచ్చిన వెంటనే జ్ఞానంలో వచ్చిన వెంటనే సేవ చేయడం కూడా ప్రారంభించారు. ఆ సమయంలో మమ్మ, బాబా మీద ఇంత ప్రేమ ఉండేది. ఏం పెట్టుకోవాలి? ఏం ఇవన్నీ ముందరికి పనికొస్తాయి, లేకపోతే పిల్లలు పెద్దయిన తర్వాత ఇవి అవసరమవుతాయి. అలాంటి ఆలోచనలన్నీ ఉండేది కాదు. మమ్మ, బాబా అంటే అంత ప్రేమ. బాబా యజ్ఞంలో అన్నీ ఇచ్చేసేవాళ్ళు. ఒక స్థలం ఉండేది, ఇల్లుండేది. అది కూడా అమ్మేసి అన్ని యజ్ఞ సేవలో కూడా ఇచ్చేశారు. తర్వాత కూడా వాళ్ళ నాన్నగారు వచ్చిన జీతం అంతా కూడా బాబా యజ్ఞంలో ఇచ్చేసేవాళ్ళు. అప్పుడు బాబా ప్రశ్నించారు, నీకు జీతం ఎంత వస్తుంది అని. అప్పుడు అన్నయ్య చెప్పారు, మాకేమీ తక్కువ లేదు. ఎందుకు అంటే ప్రీతం బెహెన్జీ వాళ్ళ ఇంటి నుంచి అన్నీ అంటే తినడానికి వస్తువులు అన్నీ వస్తాయి. మరి మిలిటరీలో బట్టలు అవన్నీ ఇస్తారు. కాబట్టి మాకేం తక్కువ లేదు అని వచ్చిన జీతం అంతా కూడా యజ్ఞ సేవలో సమర్పించేటువంటి వాళ్ళు. మరి అలాంటి సమయం కూడా వచ్చింది జ్ఞానంలో. ఏ విధంగా బాబా చెప్తూ ఉంటారు కదా, మురళీలో మిలిటరీ వాళ్ళు పరిస్థితులు వచ్చినప్పుడు దృష్టి ఇచ్చి తినొచ్చు అని చెప్పేవాళ్ళు. అలా వాళ్ళ నాన్నగారికి కూడా పరిస్థితులు వచ్చినాయి. అలాగా ప్రీతం బెహెన్జీ అంటే వాళ్ళ అమ్మగారి ఇంటి వాళ్ళు, మరి వీళ్ళింటి వాళ్ళు కూడా యాంటీ పార్టీస్గా అయిపోయారు, ఒకరికొకరు పడకుండా. మరి ఇక్కడ నేను వదిలేసి వెళ్ళినప్పుడు, నేను వెళ్ళిపోతే వీళ్ళకి నిశ్చయ బుద్ధి, సంశయ బుద్ధి అయిపోవచ్చు బాబా. అందుకే నేను మరి వీళ్ళని ఎక్కడ వదిలి వెళ్ళను అని బాబాని అడిగారు. అప్పుడు వీళ్ళందరినీ కూడా సెంటర్లో వదలమని చెప్పారు బాబా. మరి నేనేం తినను బాబా అంటే, అప్పుడు బాబా చెప్పారు, ధైర్యం ఉంటే బాబా సహయోగం ఇస్తారు అని. పిల్లలకి నిశ్చయం ఉన్నప్పుడు తప్పనిసరిగా బాబా నుండి సహయోగం లభిస్తుంది అని బాబా చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, మిలిటరీలోకి వెళ్ళిన తర్వాత, నీకు ఒక్కడికే స్పెషల్గా ఎలా పర్మిషన్ ఇస్తాము, ఇక్కడ ఏముందో అదే తినాలి అని చెప్పారు. మరి 21 రోజులు ఏమీ తినలేదు. అంటే ఇంటి నుంచి తీసుకొని వెళ్ళినవన్నీ కూడా అయిపోయినాయి. ఏమేమి తీసుకొని వెళ్ళారో అప్పుడు అవన్నీ అయిపోయినాయి. మరి అలానే ఉన్నారు. కానీ అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగారు, ఇంత పెద్ద ఆఫీసరు మరి ఏమీ తినట్లేదు అని అడిగినప్పుడు
ఏమి తినకుండా ఎలా యుద్ధంలో కూడా ఉమంగ్ ఉత్సాహంతో ఎలా ఉంటున్నావు అని అడిగినప్పుడు బాబా పరిచయాన్ని చెప్పారు. వాళ్ళందరికీ జ్ఞానం చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్ద ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. వాళ్ళు ఇన్ని రోజులు ఇంత మంచి యోగి ఇన్ని రోజులు ఉపవాసం ఉంటూ కూడా ఇంత సహయోగం ఇస్తూ ఉన్నారు యుద్ధంలో కానీ అన్ని విషయాల్లోనూ. మరి వాళ్ళకి సహయోగం ఇవ్వండి అని చెప్పి పెద్ద ఆఫీసర్‌ని రిక్వెస్ట్ చేశారు. అప్పుడు ఆ ఆఫీసరు వాళ్ళ నాన్నగారి దగ్గరికెళ్ళి వాళ్ళ నాన్నగారి పేరు మహేంద్ర సింగ్. మహేంద్ర సింగ్ మీరు ఎంత పెద్ద దృఢత నుండి ఎంత పెద్ద కర్తవ్యాన్ని నిభాయిస్తూ ఉన్నారు. మీరు ఎంత మంచి యోగిలు అని చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళకి అన్ని సహయోగాల్ని కూడా ఇచ్చారు. అంటే వాళ్ళు వండుకొని తినడానికి అన్నీ వాళ్ళకి సహయోగం ఇచ్చారు. అలా బాబా ప్రీతం బెహన్‌జీకి చెప్పారు. మీరు మరి బ్రహ్మ బాబా ప్రీతం బెహన్‌జీకి అంటే అక్కయ్య చెప్తున్నారు బ్రహ్మ బాబా ప్రీతం బెహన్‌జీకి ఆశీర్వాదం ఇచ్చారు. మీరు ఆర్మీలో ఉన్నారు కదా అన్నయ్య. సో, ఆర్మీలో ఉన్నారు. ఆర్మీలో ఉన్నారిప్పుడు. అన్నయ్య ఉన్నా లేకపోయినా సరే నువ్వు మరి మీ ముగ్గురు బిడ్డలు బాబా పిల్లలే. మీరు నా వాళ్ళుగా ఉన్నారు. నా వాళ్ళుగానే ఉంటారు అని ఆశీర్వాదం ఇచ్చారు. అప్పుడు అక్కడ మిలిటరీలో కూడా ఇంకొక సర్దార్‌కి ఒక సర్దార్ చనిపోతే ఇంట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మహేంద్ర సింగ్ అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని వాళ్ళ అమ్మగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ సమయంలో పరిస్థితులు అలాంటివి. అప్పటికి వాళ్ళ ఇంటి నుంచి కూడా సహయోగం లేదు. మరి
జీతం కూడా సరిగ్గా రావట్లేదు. చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అన్ని పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు మరి ముగ్గురు పిల్లల్ని తీసుకొని నేనెక్కడికి వెళ్ళను అనేటువంటి సంకల్పం అయితే వస్తుంది కదా! అయితే యుద్ధంలో ఉండేటువంటి మిలిటరీ వాళ్ళు తప్పు సమాచారాన్ని ఇచ్చారు. వాళ్ళ నాన్నగారు చనిపోలేదు. వేరే సర్దార్ చనిపోయారు. కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు అని అలా ఆహ్, తప్పు సమాచారాన్ని ఇచ్చారు. అప్పుడు అన్ని పరిస్థితులు వస్తే కూడా ఒక్ ఇంకొకళ్ళైతే అనుకోవచ్చు, మేము బాబాని తెలుసుకొని అన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి అని అనుకోవచ్చు. కానీ అలా సంకల్పంలో కూడా రాలేదు. కానీ బాబా పైన నిశ్చయం ఉంది కాబట్టి, బాబా మరి అలాంటి మంచి పాలన ఇచ్చారు అంటే, విదేశం యొక్క వస్తువులు అన్ని డబ్బులుండేటువంటి వాళ్ళు కూడా ఆ వస్త్రాల్ని ధరించరు. వాళ్ళకి కూడా ఆ అదృష్టం ఉండదు. కానీ బాబా అలాంటి మంచి పాలన ఇచ్చారు మాకు. ఒక చోటకి ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు వాళ్ళ నాన్నగారు బాస్ కూడా ఒకే ధర్మం సర్దార్. వాళ్ళు కూడా సర్దారే, వీళ్ళు కూడా సర్దార్. అప్పుడు వాళ్ళ బాస్ అడిగారు, "నేను కూడా సర్దారు, మీరు కూడా సర్దారే. కానీ మీ ధారణలు వేరు, నా ధారణలు వేరు. మీ గురువు వేరు, నా గురువు వేరు ఎలాగా?" అని అడిగారు. "మీరెక్కడ తినరు. మీరేమి ఈ నియమాలన్నీ పాటిస్తూ ఉంటారు ఎందుకు?" అని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు, అప్పుడు కూడా బ్రహ్మ బాబా గురించి చెప్పి మరి జ్ఞానాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ సర్దార్ చెప్పారు, "నేను డబ్బులిస్తాను. నువ్వు బిజినెస్ చేసుకో. ఈ ఆర్మీ వదిలేసేయి నువ్వు. నువ్వు సేవ చేసుకో" అని చెప్పారు. అప్పుడు అప్పుడు ఆయన చెప్పారు, నేను అలా డబ్బులు తీసుకోను. నేను బాబా నుండి శ్రీమతం తీసుకుంటాను" అని. అప్పుడు బ్రహ్మ బాబాతోటి ఆ సర్దార్ అడిగారు, "మరి శ్రీమతం అంటే నాకేంటో తెలీదు. కానీ ఈ శ్రీమతం అంటే ఏంటో తెలీదు నాకు. కానీ మీరీ బిడ్డకి, ఈ మనేంద్ర సింగ్‌కి శ్రీమతం ఇవ్వండి. నాతో బిజినెస్ చేసి డబ్బులు తీసుకోమని చెప్పండి" అని వాళ్ళు కూడా బ్రహ్మ బాబాతో చెప్పారు. వాళ్ళ లౌకిక తండ్రికి మూడు మూ 3 భాషలొచ్చు. అంటే 3 భాషలు ఉర్దూ, హిందీ ఇవన్నీ కూడా రాయడం కానీ, భాషణ చేయడం కానీ, మాట్లాడడం కానీ అన్నీ బాగా వచ్చు. తర్వాత ఆగ్రా నుండి ఫరూఖాబాద్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. అప్పుడు ఇంగ్లీష్‌లో భాషణ చేస్తూ ఒక ప్రోగ్రామ్‌లో భాషణ చేస్తూ నాకు నైట్ డ్యూటీ ఉంది. ఇప్పటి వరకు భాషణ చేశాను. కానీ వేరే వాళ్ళకి చెప్పండి అని చెప్పి నేను వెళ్ళిపోవాలి అని చెప్పారు. అప్పుడు అక్కడ ఉండేటువంటి అక్కయ్యలు లేదు ఇంత పెద్ద ప్రోగ్రాము
ఇంత పెద్ద ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది అంటే వెళ్ళకూడదు అని చెప్పారు. అప్పుడు అక్కయ్యలు చెప్పారు అంటే బాబా డైరెక్షన్ అని తెలుసుకొని అన్నయ్య వెళ్ళలేదు. అక్కడ ఏం జరిగింది అంటే అక్కడ నైట్ డ్యూటీలో ఒకళ్ళు కంప్లెయింట్ ఇచ్చారు. మనీంద్ర సింగ్ అన్నయ్య రాలేదు నైట్ డ్యూటీకి అని. అప్పుడు కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తికి ఎవరికైతే కంప్లెయింట్ ఇచ్చారో ఆ అన్నయ్య అన్నారు, "ఎవరి మీద కంప్లెయింట్ చెప్తున్నావు? నువ్వు చూడలేదా? నీవేమన్నా గుడ్డివాడివా? రాత్రి నాకొచ్చి సల్యూట్ చేసి వెళ్ళాడు" అని చెప్పారు. అంటే ఇది బాబా అద్భుతం. ఇక్కడ వీళ్ళు సేవ చేస్తూ ఉంటే అక్కడ బాబా వాళ్ళకి వాళ్ళు ఉన్నట్లుగానే అనుభవం చేయించారు. మరి ఆ సమయంలో బ్రహ్మబాబాకి హైదరాబాద్ అంటే బాబా హృదయంలో హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందాలి అనేది ఉండేది. కానీ మేము మాత్రం చీమల్లాగా ఈరోజు బాబా చెప్పారు కదా! ఏదో కొంత సర్వీస్ చేసి దాంట్లోనే ఆనందపడిపోయేటువంటి వాళ్ళము. అప్పుడు చిక్కడపల్లి చిన్న చిన్న సేవా స్థానాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి. మేము ముగ్గురు పిల్లలము. నన్నేమో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చంద్రమణి దాది దగ్గర వదిలేసి వెళ్ళేవాళ్ళు. మరి అన్నయ్యనేమో మధుబన్‌లో వదిలేసేవాళ్ళు. నాకంటే చిన్న వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు. వాళ్ళని మాత్రం తనతో పాటు తీసుకొని వెళ్ళేవాళ్ళు. మరి బ్రహ్మబాబా ముగ్గురు పిల్లలకి ఏమి టోలీలు, బిస్కెట్స్ ఇవన్నీ కూడా ప్రీతం బెంజీ వాళ్ళ రూమ్‌లో పెట్టు. వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఈ టోలీలన్నీ ఇవ్వండి అని అలా బాబా ఇంత ప్రేమతో అంత పాలన ఇచ్చేవాళ్ళు. నేను 10th చదువుకున్నాను. 10వ తరగతి అయిన వెంటనే సమర్పణ అయిపోయాను. బాబా చెప్పారు 10వ తరగతి చదువుకోవాలి అని. అంతే 10వ తరగతి చదువుకున్న తర్వాత చదవాలనే సంకల్పం కూడా చేయలేదు. నేను చాలా యోగం చేస్తూ బాబాతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండేదాన్ని. నేను 1971లో అంటే 71వ సంవత్సరంలో 1971వ సంవత్సరంలో సమర్పితమయ్యాను. చిన్నతనంలోనే నాకు కొన్ని సాక్షాత్కారాలు కూడా జరిగేవి. కొన్ని గంటలు కృష్ణుడి జతలో రాస్ చేయడము, ఇలాంటివన్నీ కూడా సాక్షాత్కారాలు జరిగేవి. మరి వాళ్ళ నాన్నగారికి ఎప్పుడూ కూడా నాది ప్రతి ఒక్క వస్తువు కానీ, నా రక్తం యొక్క ఒక్కొక్క బొట్టు కానీ బాబాకు సమర్పితం కావాలి అనేటువంటిది వాళ్ళ నాన్నగారి హృదయంలో ఉండేది. ఒక 5 పైసలు కూడా లెక్క రాసేవాళ్ళు అన్నమాట. అప్పుడు నా పిల్లలందరూ కూడా బాబాకు సమర్పితం కావాలని చాలా సంకల్పం వచ్చేది. మరి వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నారు. అంత సత్యత ఉండేది. 5 పైసలు కూడా లెక్క రాసేవాళ్ళు. మరి
వాళ్ళకి కూడా ప్రేరణ ఇచ్చారు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఎంత సాధ్యమవుతుందో అంత, ఎంత వీలవుతుందో అంత బాబాకి హ్మ్, సేవ చేయాలి, సమర్పితం కావాలి. మంచి మంచి బట్టలు వేసుకోవాలి, మంచి మంచి చెప్పులు వేసుకోవాలి, అయి కావాలి, ఇయి కావాలి అనే ఆశలు పెట్టుకోకూడదు అని చెప్పేవాళ్ళు. కాబట్టి బాబా మనకి ఏదైతే జీవితం చెప్తారో మనం సాధారణంగా ఉండాలి. కానీ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవాలి అని అది లౌకిక పరివారం నుండే ప్రారంభమైపోయింది. దాది మమ్మ, బాబాతో దాదీలందరూ కూడా అనుభవాలు చెప్పేవాళ్ళు. 10 గంటల తర్వాత మమ్మ, బాబా చెప్పేవాళ్ళు. ఎవరి రూమ్‌లో కూడా లైట్స్ ఉండకూడదు. అమృత వేళ తొందరగా లేవడం ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయించేవాళ్ళు. కాబట్టి ముగ్గురు దాదీలు చూసేవాళ్ళు. 10 గంటల తర్వాత ఎవరెవరు మాట్లాడతారో, ఎవరి రూమ్‌లో లైట్ ఉంటుందో, మరి అమృత వేళ ఒకసారి అక్కయ్య గారు వాళ్ళ అనుభవం చెప్తూ ఉన్నారు. అప్పుడు అంటే యజ్ఞంలో ఒకసారి ఈ విధంగా ఏ విధంగా రాత్రి 10 గంటల తర్వాత లైట్ ఆన్‌లో ఉండకూడదు. మరి అమృత వేళ లేవాలి అనేటువంటి నియమం ఉందో యజ్ఞంలో, దానికి ముగ్గురు దాదీలు మరి మమ్మ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఒకరోజు అలా మాట్లాడుతూ పడుకొని అమృత వేళ లేవలేదు. కానీ మమ్మ వచ్చి చూసి వెళ్ళిపోయారు. అంటే అమృత వేళ తర్వాత చాయ్ చేయాలి కదా! ఆ చాయ్ చేసేటువంటి డ్యూటీ ఉంది. కానీ చాయ్ చేయడానికి వెళ్ళలేదు. ఊరికే మమ్మ వచ్చి చూసి వెళ్ళిపోయి మమ్మనే ఆహ్, ఆహ్, అన్నీ కట్టెలు పెట్టి మళ్ళా తర్వాత ఆహ్, మా అంటే టీ చేయడానికి అన్నీ తయారు చేసుకున్నారు. టీ కూడా చేస్తూ ఉన్నారు. మరి వెళ్ళి వీళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత మా అమ్మ వాళ్ళందరికీ దృష్టి ఇచ్చి చూసి చెప్పారు. మీరందరూ ఎవరు అని. వీళ్ళందరూ తలదించుకున్నారు. అప్పుడు మా అమ్మ చెప్పారు, "మీరందరికీ కూడా ఇష్ట దేవతలు. మరి మీ భక్తులు లేచి మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ మీరు పడుకుంటే ఎలాగా?" అని చాలా ప్రేమతో రమణీకంగా మా అమ్మ శిక్షణ ఇచ్చారు. అప్పటినుంచి ఎప్పుడూ కూడా అమృత వేళ మిస్ చేయలేదు అని చెప్తున్నారు. బాబా చిన్న చిన్న పనులన్నీ కూడా చేసేవాళ్ళు కదా! బాబాని చూసి ప్రతి ఒక్కరికి కూడా చాలా ప్రేరణ కలిగేది.
బ్రహ్మబాబానే చేస్తారు అంటే మనమెందుకు చేయలేము అని అనుకునేవాళ్ళు. బ్రహ్మబాబా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళ మీద కూడా అంత ప్రేమ ఉండేది. ఒకసారి యజ్ఞంలో షుగర్ చక్కెర తక్కువ ఉంది రేషన్‌లో. అప్పుడు టీ కొంత టీ ఏమో బెల్లం ఏసి చేశారు. కొంత టీ ఏమో షుగర్ ఏసి చేశారు. బ్రహ్మబాబా అప్పుడు అడిగారు, "ఈ టీ ఏంటి? ఈ టీ ఏంటి?" అని. ఈ టీ బెల్లం వేసిన టీ ఏమో పని వాళ్ళకి, షుగర్ వేసిన టీ ఏమో మాకు అని చెప్పారు. అప్పుడు బ్రహ్మబాబా చెప్పారు, వాళ్ళెంత కష్టపడుతూ ఉంటారు. కాబట్టి మీకోసం చేసినటువంటి టీని ఈరోజు వాళ్ళకిస్తాను. వాళ్ళకి చేసినటువంటి టీని మీరు ఈరోజు తాగండి అని అలా చెప్పారు. అంటే వాళ్ళ పైన కూడా బ్రహ్మబాబాకి చాలా ప్రేమ ఉండేది. ఒకసారి ఒక అన్నయ్య ఒక అన్నయ్య చాలా మన్మథం పైన నడుచుకుంటూ ఉండేవాళ్ళు చాలా. అలా మన్మథం పైన మధుబనకు కూడా వచ్చారు. అప్పుడు బ్రహ్మబాబాని కలవడానికి ఎవరు ఆహ్, ఏ అడ్డు వేసేవాళ్ళు కాదు. ఎవరైనా ఎప్పుడైనా బ్రహ్మబాబా రూమ్‌కి వెళ్ళొచ్చు. అప్పుడు వాళ్ళ అక్కయ్య వాళ్ళు బ్రహ్మబాబా రూమ్‌కి వాళ్ళ అక్కయ్య వెళ్లారు. వాళ్ళ అక్కయ్య వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్నయ్య బ్రహ్మబాబా రూమ్‌కి వెళ్లి అడిగారు. "బ బాబా మీకు ఆ అక్కయ్య చెప్పారు కదా! నేను మన్మథం పైన నడుచుకుంటాను అని." "అవును. నేను మన్మథం పైన నడుచుకుంటాను. ఇక్కడికి కూడా మన్మథం పైన వచ్చానని చెప్పారు కదా!" అని అడిగారు. అప్పుడు "అవును. నువ్వా? వాళ్ళు నువ్వేనా?" అని బ్రహ్మబాబా అడిగి మీ మహిమ అక్కయ్యొచ్చారు. కానీ మీ మహిమ చాలా మహిమ చేశారు. మీరు చాలా మంచివాళ్ళు. చాలా సేవ చేస్తారు. అని ఇలా చాలా మహిమ చేశారు అని బ్రహ్మబాబా చెప్పారు. అప్పుడు ఆ అన్నయ్య ఆ టీచర్ అక్కయ్య దగ్గరికి వెళ్ళి చాలా థాంక్స్ చెప్పి క్షమాపణ అడిగారు. అలాగా బ్రహ్మబాబా త్రికాలదర్శిగా అయ్యి ఈ విధంగా చాలా ప్రేమతోటి పాలన ఇస్తూ ఒకరికొకరు చాలా ప్రేమతో అర్థం చేయించేవాళ్ళు. అలానే మమ్మ కూడా చాలా మధురమైనటువంటి దృష్టితోటి చాలా ప్రేమతోటి అన్నీ అర్థం చేయించి మంచి ప్రేమతో కూడినటువంటి పాలన అందరికీ ఇచ్చేటువంటి వాళ్ళు. మరి మమ్మ, బాబా కూడా ఇలా చాలా ప్రేమతోటి పిక్నిక్ చేయించేవాళ్ళు. ఆహ్, ఆహ్, కొండలు ఎక్కించి, తర్వాత వాకింగ్ తీసుకొనెళ్ళి, అలాగా అలా అన్నీ చేయించేవాళ్ళు.
ఒకసారి బాబా అడిగారు ఎక్కడికి వెళ్తారు అని. అప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్పారు. ఒకళ్ళు డ్యామ్‌కెళ్తాము, ఒకళ్ళు ఇక్కడికెళ్తాము, అక్కడికెళ్తాము అని. అప్పుడు మా అమ్మ వెంటనే చెప్పారు. మరి బాబా ఎక్కడికి వెళ్తారు అని అడిగినప్పుడు మనందరం ఏం చెప్పాలి? మీరెక్కడికి తీసుకెళ్తారో అక్కడికి అని చెప్పాలి కానీ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మతం మనలో ఏక మతం ఉండాలి. అంతేగాని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటకి వెళ్తాము అని అలా చెప్పకూడదు అని మా అమ్మ చాలా ప్రేమతోటి శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు. ఒకసారి నా చేతి నుండి ఒక టిఫిన్ బాక్స్ పడిపోయింది. నా వెనకాల నుంచి ఒక అక్కయ్య వచ్చి నన్ను ఇలా తగిలి ఇలా నెట్టిన తర్వాత నా చేతిలో ఉండేటువంటి బాక్స్ కింద పడిపోయింది. అప్పుడు అప్పుడు బాబా చెప్పారు, "ఇది యోగయుక్తంగా ఉండేటువంటి స్థితి కాదు. ఎవరు యోగయుక్తంగా ఉంటారో, ఎవరు బాబాతో సత్యంగా ఉంటారో, స్వచ్ఛంగా ఉంటారో, హృదయంతోటి బాబాతోటి ప్రేమగా ఉంటారో, వాళ్ళు యోగయుక్తులుగా ఉంటారు." అప్పటినుంచి ఏదైనా కార్యం ఏ కార్యం జరిగినా సరే నేను బాబాకే చెప్తాను. బాబా నువ్వే చేసి చేయించేటువంటి వాడివి. ఏ కార్యం జరిగినా దానికింత ఖర్చవుతుంది. ఇలా ఇంత పెద్ద కార్యం జరగాలి. ఇవన్నీ కూడా నేను బాబాకే చెప్తూ ఉంటాను. మనుషులెవరికీ కూడా చెప్పను. మనం ఎప్పుడైతే బాబా నుండి అన్నీ వింటామో అంటే బాబా మనం చెప్పింది కూడా తప్పనిసరిగా వింటారు. నా జీవితంలో ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నాను. నాకు బాబా తప్పించి ఇంకెవ్వరూ లేరు. నాకు బాబా నుండి పూర్తి సహయోగం లభిస్తుంది. అనుభవం అయితే ఇలా అనుభవాలు చాలా ఉంటాయి. కానీ మనం సమయాన్ని కూడా చూసుకొని మనం అనుభవాల్ని పంచుకోవాలి. కాబట్టి నాకు ఈ సేవా అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలా అనుభవాలు చెప్తూ పోతూ ఉంటే రాత్రి పగలు కూడా అయిపోతూ ఉంటుంది. అంత బాబాతో మనందరికీ అనుభవాలుంటాయి. ఓం శాంతి. ओम शांति। बहुत बहुत धन्यवाद कुलदीप दीदी जी। आपके अनुभवों से हम सब साकार दिनों में सचमुच पहुंच गए थे। हम सब ने मम्मा बाबा को देखा तो नहीं है और ये कमी सदैव हम सबको खलती रहती है, लेकिन जब भी हम किसी ऐसे आदि रतन से जो मम्मा बाबा की पालना ली हुई है उनके अनुभवों को सुनते हैं तो ये कमी भरती हुई नजर आती है और ऐसा लगता है कि चलो कोई बात नहीं, हमने मम्मा बाबा को नहीं देखा लेकिन आप सबकी पालना हमें मिल रही है। तो आप सबके ये अनुभव हम सबके लिए बहुत ही अनमोल और प्रेरणादायी है और हम ये कोशिश करेंगे कि ధన్యవాదాలు కుల్దీప్ అక్కయ్య గారికి. इन अनुभवों से अपने आप మేమందరం కూడా బ్రహ్మ బాబాతో చెప్పినటువంటి అనుభవాలు
మీరు పంచుకున్నటువంటి అనుభవాల్లో మేము వింటూ ఆ అనుభవాల్లో మునిగిపోయాము. మేము కొంతమంది మమ్మ, బాబాని చూడలేదు. కానీ మమ్మ, బాబాతో కలిసినటువంటి మిమ్మల్ని చూస్తూ ఉన్నాము. మీ మాటలు వింటూ మాకు చాలా చూసినంత ఆనందం కలుగుతూ ఉంది. మరలా మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు సుమలత అక్కయ్య కలుస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుండి తీవ్ర పురుషార్థం గ్రూప్లో ఈ బట్టీని అరేంజ్ చేశారు. సుమలత అక్కయ్య వాళ్ళు కలుస్తూ ఉన్నారు. కుల్దీప్ అక్కయ్య గారు చెప్పినటువంటి అనుభవం నుండి నాకు ఆ శరీరీ స్థితి అనుభవం అయింది. మళ్ళా సాయంకాలం 7:30కి శాంతి సరోవర్ సెలబ్రేషన్స్ ఉంటాయి. మళ్ళా క్లాసు, యోగం అన్నీ ఉంటాయి. అప్పుడు మనందరం మళ్ళా కలుద్దామని సుమలత అక్కయ్య చెప్తున్నారు. ఇప్పుడు ఛాయ్ అక్క కామెంటరీ ఇచ్చి యోగం చేయిస్తారు.
ఓం శాంతి. మనందరం కూడా ఈ 2 రోజులు ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకొని ఈ యోగ బట్టీలో కూర్చున్నాము. ఇప్పుడు మనందరం కూడా ఒక దృఢ సంకల్పం చేద్దాము. బాబా చెప్తారు కదా, అనుభవం చేయాలి. అనుభవం ఒక అథారిటీ, ఒక అధికారం, ఒక శక్తి అని బాబా చెప్తారు. ఈరోజు మనందరం కూడా మనం అందరం అనుభవీ మూర్తులుగా అవ్వాలి అనేటువంటి దృఢ సంకల్పాన్ని చేద్దాము. అనుభవమూర్తిలుగా అవ్వడానికి అంతర్ముఖి గుహలోకి వెళ్ళిపోదాము. ఆ అంతర్ముఖి ప్రపంచంలో మనందరం మనల్ని మనం మర్చిపోదాము. మీరు ఎక్కడ కూర్చొని ఉన్నారో అక్కడ మీ శరీరాన్ని స్థిరంగా కూర్చోబెట్టి రిలాక్స్ అవ్వండి. మన మనస్సుకి ఒక మంచి ఆలోచన ఇద్దాము. బాబా నుండి అనుభవీ మూర్తిగా అయ్యేందుకు వరదానాన్ని తీసుకుందాము. బాబా నా పైన తన వరదానం యొక్క హస్తాల్ని పెట్టి అనుభవీ మూర్తి భవ అనేటువంటి వరదానాన్ని ఇస్తూ ఉన్నారు. దాంతోపాటు బాబా ఇది కూడా చెప్తూ ఉన్నారు, జ్ఞానం యొక్క ఏ విషయాన్నైనా ధారణ చేయాలి అంటే అనుభవం చేయడానికి ముఖ్యమైనటువంటి అభ్యాసం అశరీరిగా కావాలి. మనందరం కూడా మనల్ని మనం చూసుకుందాము. మన మనస్సులో ఏ సంకల్పాలు అయితే వస్తున్నాయో ఈ సంకల్పాలు పాత సంస్కారానికి చెందినటువంటివా అథవా లేదు అంటే వేరే మాటల పైన ఆధారితంగా ఉన్నాయా, లేదు అంటే ఏ విషయం పైన నాకు ఈ వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయి అని చూసుకుందాము. ఈ సంకల్పాలన్నీ సమాప్తి చేస్తూ సత్యమైన జ్ఞానం, సత్య తండ్రి ఇచ్చినటువంటి సత్యమైన జ్ఞానం యొక్క ఆధారంతో నా సంకల్పాలు నడుస్తూ ఉన్నాయా?
ఎప్పుడైతే నా సంకల్పం అశరీరిగా అయ్యేటువంటి సంకల్పం ఆధారంతో ఉంటుందో అప్పుడు నా భావన, నా కర్మ కూడా అంతే లైట్గా, తేలికగా ఉంటుంది. రండి, మనందరం కూడా చాలా లోతుగా అశరీరిగా అవుతూ ఈ స్థితిని మనం అనుభవం చేద్దాము. మనందరం ఒకే దృఢ సంకల్పం చేద్దాము. నేను ఈ శరీరం నుండి భిన్నంగా ఉన్నటువంటి ఆత్మ బ్రుకుటి మధ్య స్థానంలో ప్రకాశముగా మెరుస్తూ ఉన్నటువంటి సూక్ష్మమైన ప్రకాశమైన ఆత్మ. ఈ ఆత్మిక స్థితి ఎంత తేలికగా ఉంది, లైట్గా అవుతూ ఉన్నాను. మరి ఆత్మిక స్థితి ఎంత స్వచ్ఛముగా ఉంది. ఆ బిందు పైన ఏకాగ్రం చేస్తూ ఈ విధంగా నేను ఆత్మ, ఈ శరీరం అంతా కరిగిపోయి కేవలం నేను ఆత్మ బిందువుగా ఉన్నాను. మరి నా పూర్తి 84 జన్మల పార్ట్ ఈ ఒక సూక్ష్మ బిందువులో ఇమిడిపోయింది. నేను ఆత్మ బిందు, నేను కేవలం ఆత్మ బిందు మాత్రమే మిగిలి ఉన్నాను. నాకు ఆ బిందువునే కనపడుతూ ఉంది. ఈ కర్మేంద్రియాలన్నిటి నుంచి కూడా నేను భిన్నమవుతూ ఉన్నాను. నేను ఆత్మ కేవలం బిందు స్థితిలో స్థితమవుతూ పూర్తిగా అశరీరీ స్థితిని అనుభవం చేస్తూ ఉన్నాను.
నేను బిందువుగా అయ్యి పరంధామంలో బిందు తండ్రిని చూస్తూ ఉన్నాను. లైట్ హౌస్ మైట్ హౌస్గా అవుతున్నాను. ఈ స్థితిలో ఏ కర్మబంధనాలు లేవు. అన్నిటి నుంచి నేను దూరంగా కేవలం ఆత్మ బిందు అశరీరిగా ఉన్నాను. ఈ స్థితి నాకు చాలా సుఖాన్ని ఇస్తూ ఉంది. ఆంతరికంగా నాకు చాలా సుఖం యొక్క అనుభవం కలుగుతుంది. నేను ఆత్మ బిందు బాబా బిందుని చూస్తూ చూస్తూ స్వతంత్రతని అనుభవం చేస్తూ ఉన్నాను. చాలా తేలికగా లైట్ మైట్ హౌస్ అయ్యి స్వతంత్రంగా ఉన్నాను. నా 5,000 సంవత్సరాల పాత్రని కూడా ఈ బిందువులో ఇముడ్చుకున్నాను. 5,000 సంవత్సరాల పాత్రని ఈ బిందువులో ఇముడ్చుకొని ఇప్పుడు నేను కేవలం ఒక బిందువుగా ఉన్నాను. ఏ విధంగా వృక్షానికి బీజం ఉంటుందో అలానే నేను ఆత్మ బీజం. ఇంత విస్తారమైనటువంటి నా పాత్రనంతా కూడా బీజంలో ఇముడ్చుకొని ఉన్నాను. ఇలా బిందువుగా అవుతూ చాలా లోతుగా
నా లోపల ఉండేటువంటి ఆంతరిక ప్రపంచంలోకి వెళ్తూ ఉన్నాను. నా లోపల ఉండేటువంటి ఆంతరిక ప్రపంచం చాలా సుందరమైనటువంటి ప్రపంచం. కేవలం ప్రకాశం మాత్రమే ఈ ప్రపంచంలో ఉంటుంది. ఇలా నేను బిందువుగా అయ్యి బిందు తండ్రితోటి చాలా శక్తిశాలి కిరణాలని తీసుకుంటూ చాలా లోతుగా, చాలా డీప్గా శాంతిని అనుభవం చేస్తూ ఉన్నాను. ఈ విధంగా పూర్తిగా అశరీరిగా అయ్యి ఆ అశరీరి స్థితిని అనుభవం చేద్దాము.